మీరు డబ్బులు పెట్టకపోవడానికి ఎందుకు చెప్తున్నానంటే ఇది స్టూడెంట్స్ కి ఇవ్వరు, డబ్బులు కడతానన్నా స్టూడెంట్స్ కి ఇవ్వరు, రైతులకు ఇవ్వరు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని బిజినెస్ చేసే వాళ్ళకి ఇవ్వరు, పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా వాళ్ళకు కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి రిస్క్ కాబట్టి. నిజంగా వాళ్ళకే లాభం అయితే మన దగ్గర డబ్బులు కట్టించుకొని లాస్ట్ లో ఇస్తారో లేదో అనే డౌట్ మీకుంటే మరి స్టూడెంట్స్ దగ్గర డబ్బులు కట్టి తీసుకోవచ్చు కదా, రైతుల దగ్గర డబ్బులు కట్టి తీసుకోవచ్చు కదా, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర డబ్బులు కట్టి తీసుకోవచ్చు కదా, నిరుద్యోగుల దగ్గర డబ్బులు కట్టి తీసుకోవచ్చు కదా. ఏ పాలసీ మీరు కడతానంటే కంపెనీ ఆపుతుంది చెప్పండి నాకు, చెప్పండి. మొత్తం ఇండియా మీద ఏదో ఒక పాలసీ మీరు డబ్బులు కడతా అంటే కట్టద్దు మేము తీసుకో అని ఎవరు చెప్తారు? టర్మ్ ఇన్సూరెన్స్ చెప్తుంది. మీకు శాలరీ ఉండి శాలరీ స్లిప్స్ ఉండి లేదు బిజినెస్ చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఈవెన్ నాకు యూట్యూబ్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా బిజినెస్ ఇన్కమ్ అనేసరికి వాళ్ళంత ఈజీగా ఇవ్వలేదు. అదే మన టీమ్ మెంబర్ కి సాలరీడ్ ఇన్కమ్ అయ్యేసరికి ఈజీగా ఇచ్చారు. ఒకవేళ మీరు సాలరీడ్ అయితే మీకు జీతం వస్తుంటే సాలరీ స్లిప్స్ మీతో ఉంటే ఇది చూడండి, 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ 1000 రూపాయలకు వస్తుంది. ఈ యాక్సిస్ మ్యాక్స్ ది మంచిదే. సుమారుగా 1000 రూపాయలు కడితే 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్. ఒకవేళ మీ వయసు ఎక్కువ అనుకోండి 2000 ఉంటుందేమో, 3000 ఉంటుందేమో, బట్ 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్. అండ్ యాజ్ పర్ సెక్షన్ 45 3 సంవత్సరాలు మనం డబ్బులు కడితే చాలు. తర్వాత కట్టిన వ్యక్తికి ఏదైనా జరిగి ఈవెన్ తన రిలేటెడ్ గా మిస్టేక్స్ ఉన్నా క్లెయిమ్ ఖచ్చితంగా ఇవ్వాలని ఐఆర్డీఏ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు రూల్ పెట్టారు. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కడతానన్నా తీసుకో, వద్దొద్దు నీకు ఇన్కమ్ లేదంటాయి, నీ ఫార్మర్ అంటాయి, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటాయి, మీతో మేము కట్టించుకోమంటాయి. కానీ ఇఫ్ మీరు సాలరీడ్ ఎంప్లాయీ ఆర్ బిజినెస్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళైతే చాలా మంది ఇవ్వలేనిది మీరు మీ ఫ్యామిలీకి ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది కాక ఇంక ఏ పాలసీ మీరు కడతానన్నా కంపెనీ ఆపదు, కానీ ఈ కంపెనీలు ఆపుతాయి. ఎందుకంటే వీళ్ళకి నష్టం కాబట్టి. మరి మొత్తం